ఎలారా ఇట్లా మొన్నే పెద్దాన్ని ఇచ్చారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది జర్నీ వ్లాగ్ అండి. ఈరోజు యూపీ తిరిగి వెళ్తున్నాము. మార్నింగ్ చాలా ఎర్లీగానే నిద్ర లేచామండి. సో లేచిన వెంటనే ఫస్ట్ పిల్లలిద్దరిని రెడీ చేస్తున్నాను. ఈరోజు మండే అనమాట. టెంపుల్కి వెళ్దాము అని ముందు రోజే చూసారు కదండి, ఊర్లో ఉన్న చాలా టెంపుల్స్ అయితే తిరిగాను, వెళ్ళాము. అయితే శివాలయానికి వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ డే మండే కదా, మండే రోజున వెళ్దాము అని శివాలయానికి వెళ్ళలేదు. సో అందుకని మార్నింగ్ లేచిన వెంటనే అందరం రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళడం కోసం. ట్రైన్‌లో తినడం కోసం ఫుడ్డు అత్తమ్మ ప్రిపేర్ చేస్తున్నారండి. పులిహోర, కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా నేను పిల్లల్ని రెడీ చేయడం ఇందులో బిజీగా ఉన్నాను. ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాం కదండీ! ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10 డేస్ అట్లా ఉండిపోయాం గదా! ఇప్పుడు వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉందండి. మా పిల్లలకి గూడా ఈసారి ఎక్కువ రోజులు ఉన్నారు గాబట్టి వాళ్ళకి కూడా అస్సలు రావాలనిపించట్లేదు. అర్జున్ కూడా ఈసారి ఎక్కువ రోజులు ఉన్నారు కదండీ! సో ఆయనకి కూడా మనసు ఏదోలా ఉందనమాట. బట్ వెళ్ళాలి తప్పదు. లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదండీ! సాహితీ, సాత్విక్ వాళ్ళకి కూడా స్కూల్స్ రీఓపెన్ చేసేసారు. ఎగ్జామ్స్, టెస్ట్‌లవి ఉన్నాయి అని. సో ఇంకా తప్పదనమాట, వెళ్ళాలి. బట్ ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి వెళ్ళాలి అంటే అసలు ఎంత బాధగా ఉందో. యూపీ నుంచి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంత బాధ ఉంటుంది. వచ్చేటప్పుడు ఉండే ఆనందం వెళ్ళేటప్పుడు ఉండదు కదండీ! అందులోని ఈసారి ఫెస్టివల్‌కి వచ్చాము గాబట్టి మేమున్నన్ని రోజులు కూడా చాలా సందడిగా, సరదాగా గడిచిపోయాయండి. ఇప్పుడు సడెన్‌గా మళ్ళీ యూపీ వెళ్ళాలి అంటే ఇంక అందరికీ ఒక రకమైన బాధ అనిపిస్తుందనమాట. ఇంకిక్కడ మేము టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇది సత్య వాళ్ళ హౌస్ అండి. సత్య మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళాలి కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు సత్య టీచర్ అమ్మ కదండీ! సో అందుకని శారీ వేసుకొని రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే స్కూల్‌కి వెళ్ళిపోతుంది. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఛానల్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఫస్ట్ సాలరీ వచ్చిన తర్వాత మా ఊరి అమ్మవారికి అంటే శివాలయంలో పార్వతీదేవికి బొట్టు అలాగే ఈ శారీ అవి పెడతాను అని మొక్కుకున్నానండి. నేను ఎప్పుడు ఇక్కడికొచ్చినా సరే కుదరట్లేదనమాట అసలు. ఇంకా రావడం ఒక 10, 15 రోజులు ఉండి వెళ్ళిపోవడం, ఇంకా బిజీగా డేస్ అన్నీ గడిచిపోతూ ఉంటాయి కదండీ! ఆ మొక్కు మాత్రం అలాగే ఉండిపోయిందనమాట. ఇంక ఈసారి ఎలాగైనా సరే నేను యూపీ నుంచి వస్తున్నప్పుడే అనుకున్నాను, ఈసారి అమ్మవారి మొక్కు ఎలాగైనా సరే తీర్చుకొని వెళ్ళాలి అని. సో అందుకని ఇంక ఈసారైతే బొట్టు అవన్నీ కూడా ముందు రోజే తీసుకున్నాము. అమ్మవారికి చీర అవన్నీ పూలదండ అన్నీ తీసుకున్నామనమాట. సో శివాలయానికైతే వచ్చామండి. అభిషేకం చేస్తున్నారు. స్వామివారిని అలంకరిస్తున్నారు. మా ఊరి శివాలయం చాలా బావుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడొచ్చినా సరే కంపల్సరీ మా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసి వెళ్తాం మేము. అలాగే శివాలయానికి కూడా కంపల్సరీ వస్తామనమాట. మన శబరి అమ్మమ్మ ఈ శివాలయంలో కొన్ని ఏళ్ల తరబడి అమ్మమ్మ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి ఈ శివాలయంలో సేవ చేస్తూ ఉండేదండి. ప్రెజెంట్ చేయట్లేదు. సేవ చేసేదనమాట. అంటే మార్నింగ్ వచ్చి గుడి ప్రాంగణం అంతా తుడిచి స్వామివారికి పువ్వులవి పెట్టి వెళ్ళేదనమాట. అమ్మమ్మ అప్పటినుంచి ఆ శివయ్యకి సేవ చేసింది కాబట్టి అమ్మమ్మ ఇప్పటికీ అంత హెల్తీగా ఉంది, హెల్తీగా తిరుగుతుంది అని అందరూ అంటూ ఉంటారండి. అది నిజం కూడా. ఆ విధంగా ఈ శివాలయంతో మా కుటుంబానికి అంతటి అనుబంధం ఉందనమాట. మేమొచ్చిన ప్రతిసారి శివయ్యని దర్శించుకునే వెళ్తాము. ఇంకిక్కడ అమ్మవారికి నేను ముందు రోజే బంగారు బొట్టు అవన్నీ కూడా తెప్పించాను. అమ్మవారికి మేము తీసుకొచ్చిన బొట్టు,
చీర, ఆ పూలదండ అన్నీ కూడా అలంకరించారండి. ఇంకా శివయ్యకి కూడా అభిషేకం చేసి చక్కగా ఈ విధంగా అలంకరించారనమాట. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి మార్నింగ్ టైంలోనే. అభిషేకం, పూజ ఇవన్నీ కూడా చేశారు కదండీ! సో, మనసుకి చాలా ప్రశాంతంగా, తృప్తిగా అనిపించింది. అండ్ నా మొక్కు కూడా తీరింది. శివపార్వతులకి నమస్కారం చేసుకున్నాను. యూపీ తిరిగి వెళ్తున్నాం స్వామి, తోడుగా ఉండండి అని శివపార్వతులకి సో, ఈ విధంగా నమస్కారం అయితే చేసుకున్నాను. ఒకప్పుడు మన శబరి అమ్మమ్మ ఈ గుడిలో సేవ చేసేది అని చెప్పాను కదండీ! అమ్మమ్మ ఇప్పుడు చేయలేకపోతుంది. అంటే మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేచి అమ్మమ్మ అయితే 4:00కే నిద్ర లేచి సో, గుడికొచ్చేసి చక్కగా ఈ గుడి ప్రాంగణం అంతా కూడా తుడిచి సో, అమ్మవారికి పువ్వులవి సమర్పించి వెళ్ళేదండి. ఇప్పుడు అమ్మమ్మ ఆ టైంకి లేచి రావడం ఇదంతా కూడా చేయలేకపోతుందనమాట. అందుకని ఆ బాధ్యత మన శబరి అమ్మమ్మ మా ఆడపడుచుకి అప్పచెప్పిందండి. ఇప్పుడు మా ఆడపడుచు గుడిలో సేవ చేస్తుందనమాట. ఇంకిక్కడ పూజ అయిపోయిన తర్వాత గుడిలో ప్రశాంతంగా కొంతసేపు కూర్చుని ఇంటికైతే తిరిగి వచ్చేసాము. అభిషేకం చేయించాడు. అభిషేకం చేయించాడు ఆయన మొత్తం అందరు కలిపి. బాగుంది అన్నారు. బాగుంది. అమ్మవారికి బొట్టు బిళ్ళ మెరిసిపోతుంది. అమ్మవారికి బొట్టు బిళ్ళ మెరిసిపోతుంది. గద్దాలు ఉండాలంట కళ్ళుకి, మోకాలు ఉండకూడదు అన్నారు. అయ్యే పెట్టండి, ఆ డబ్బు ఇచ్చేసారు, తెచ్చేసారు. నా పేరు చదివేసి మీ అందరి పేర్లు పెట్టి కళ్ళు. సుబ్రహ్మణ్య స్వామికి అమ్మకాయ ఇచ్చాను కళ్ళు. ఆ కళ్ళు నా కళ్ళు ఇస్తాను. సరే. ఎందుకు తీసుకున్నావు నాన్నమ్మ దగ్గర? నాన్నమే ఇచ్చిందమ్మా, నేను వద్దు వద్దు అంటుంటే 2500. నాయి నీ తాతమ్మ ఇచ్చింది కదా నీకు. నాయివి చిన్న దగ్గర తీసుకోమా కాలేవి నాకు ఇచ్చిన. చెప్పండి అందరికీ. సాన్మాయమ్మకు శబరి ఆశీర్వాదం తీసుకో. శబరి దగ్గర చిన్న చెమట్లా ఇప్పుడే ఆడేసావు. ఏమో చనువా ఆనకొచ్చి ఇలాగా కళ్ళు అట్ట పెడతా బడ్డీలో తెచ్చామా, కిందకి తెచ్చేద్దాం. చేప కింద ఆడుకుంటారు కానీ బడ్డీనప్పుడు ఆడుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసారు అందరు పిల్లలు. చబి చబి చదువుకో, చదువుకోండమ్మా. తాతకి దానం పెట్టుకోండి. తాతయ్య ఫోటో పెట్టుకోండి. చించుండలో తినేసా డాడీకి ఇచ్చింది. డాడీకి ఇచ్చింది 2000. మొత్తం తినేసా కదా. సంక్రాంతి కలెక్షన్ 10,000 దాకా వచ్చినాయి. డాడీకి ఇచ్చింది. పెట్టేసుకున్నాను. పెట్టుకుందాం. చిన్న పక్కకి ఇంకెక్కడ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతున్నాము. అండ్ ఈసారి ఎందుకో వెళ్ళాలంటే చాలా బాధగా ఉందండి, బట్ తప్పదు. కిలో బొల్లమంటే ఉన్నారా, బిక్కు బిక్కు ఉంటా అలాగే జాతమ్మా. అమ్మా అలాగే సార్
సరేమ్మా లేకపోతే వచ్చేసిందండి అక్కడ. ఎలారా ఇట్రా మొన్నే పెద్దాన్ని ఇచ్చారు. వద్దు పెద్దమ్మ, అద్దద్దు. అటు ఇటు తిరుగుతా మార్చిలో అవుతుందండి. ఇంకా పిల్లల పుట్టినరోజు నాటి కూడా రమ్మంటున్నాము. 26 కదండి పిల్లల పుట్టినరోజు. ఉన్నాడండి ఎక్కేడు. ఇంకెక్కడ వెళ్ళొస్తాము అని అందరికీ చెప్తూ బయలుదేరుతున్నామండి. విలేజ్ కదా, సో హౌసెస్ అన్నీ దగ్గర దగ్గరలో ఉంటాయి కదండి. ఇంకా అందరికీ చెప్తూ బయలుదేరుతున్నాము. బాయ్ తల్లి. ఈసారి తిరిగి వెళ్తుంటే ఎందుకోనండి చెప్పలేనంత బాధగా ఉంది మనసులో. ఈసారి హెల్త్ కూడా అప్సెట్ అయింది కదండి. వచ్చిన తర్వాత ఈ జలుబు, దగ్గు, ఫీవర్ ఇలా ఉన్నాయి కదా. మేము బయలుదేరుతున్న టైంలో కూడా ఇంకా జలుబు, దగ్గు, ఫీవర్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మాకు తగ్గలేదు. ఇంకా మేము డల్గానే ఉన్నాము. దానివల్ల ఏమో తెలీదు కానీ ఈసారి ఎందుకో అసలు రావాలనిపించలేదండి. సో తిరిగి వెళ్ళాలి అని అనిపించలేదు. బట్ ఇంకా పిల్లల కోసం, హస్బెండ్ ఆఫీసు వీటి కోసం వెళ్ళాలి కదా. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా అండి ఈసారి చాలా డల్ అయిపోయారు. ముందుగానే ఆటో వచ్చేసి ఆటో ఎక్కి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎవ్వరికీ బాయ్ చెప్పలేదు. ఒకలాగా సైలెంట్‌గా అయిపోయారనమాట. ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాం కదండీ. అందరితోనూ కొంచెం ఇంక మేము పాలకొల్లు నుంచి ఆటోలో తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నామండి. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి గడిచిపోయాయి కదండీ డేస్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. మేము వెళ్ళే ట్రైన్ తాడేపల్లిగూడెం కూడా తిరిగి వెళ్ళాలి అని ఆ ట్రైన్ వైజాగ్ నుంచి వస్తుందన్నమాట. డైరెక్ట్ బట్ వెళ్ళాలి కదండీ, తప్పదన్నమాట. మధ్యలో మేము ఢిల్లీకి ముందు స్టేషను ఝాన్సీలో అయితే దిగిపోతాము. ఇంకా తాడేపల్లిగూడెంలో ఎక్కితే ఝాన్సీలో దిగడమేనండి. మధ్యలో మారనవసరం లేదనమాట. ఈ ట్రైన్ వారానికి 2 సార్లు మాత్రమే ఉంటుంది. మండే అలాగే ఫ్రైడే రోజున ఉంటుంది. ఎవ్రీ డే కూడా ఒక ట్రైన్ ఉంటుందండి. అది నైట్ టైము 1:00 అనమాట. తాడేపల్లిగూడెం నుంచే ఉంది. ప్రతిరోజు ఉంటుందన్నమాట అది. నైట్ 1 గంటకి కదండీ. పిల్లలతో ఆ జర్నీ చేయాలి అంటే మాకు కొంచెం ప్రాబ్లమ్ అవుతది. నైట్ 1:00కి గూడెంలో ఎక్కుతున్నాము అంటే మళ్ళీ నైటే అక్కడ 1:00కే దిగుతామన్నమాట. దగ్గర దగ్గర 1, 2 ఆ టైంకి దిగుతాము. ఆ జర్నీ మాకు సెట్ అవ్వదన్నమాట పిల్లలతో. అందుకని మేమెప్పుడూ ఈ ట్రైన్‌కే వెళ్తామండి. ఈ ట్రైన్ మార్నింగ్ తాడేపల్లిగూడెం నుంచి 11:45కి ఉంటుంది. మళ్ళీ మేము దిగే టైం కూడా ఇంచుమించు అంతే అవుతుందన్నమాట ఝాన్సీలో. 24 అవర్స్ ట్రైన్ జర్నీ అండి. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ ట్రైన్ జర్నీ అలవాటయిపోయిందనమాట వాళ్ళకి కూడా. సో అందుకని వాళ్ళకే ఆ ట్రైన్ జర్నీ పెద్దగా బోర్ అనిపించదు. ఎక్కువగా విసిగించరు కూడా. ఇంకా చెప్పాను కదండీ! ఈసారి సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా చాలా డల్ అయిపోయారు అని. ఆటోలో ఉన్నంత సేపు సైలెంట్‌గా ఉన్నాడండి సాత్విక్. ఇంకా రైల్వే స్టేషన్‌కొచ్చిన తర్వాత ఏడుపు స్టార్ట్ చేశాడండి. నాకు నానమ్మ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలని లేదు, ఉండాలని ఉంది అని అందరూ గుర్తొస్తున్నారు అని రైల్వే స్టేషన్ దగ్గరకొచ్చిన తర్వాత ఏడుపు స్టార్ట్ చేశాడనమాట. నాకైతే భయం వేసిందండి. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు
ఇక్కడికొస్తే ఇక్కడ అందరితో బావుంటారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ గురించి ఏమీ ఆలోచించరండి. వీళ్ళిద్దరూ ఉంటారు గాబట్టి వీళ్ళిద్దరూ ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఇంకా వాళ్ళందరిని మర్చిపోతారు. బట్ ఈసారి అలా జరగలేదనమాట. సాత్విక్ అయితే ఫుల్ ఏడ్చాడండి. ట్రైన్ ఎక్కే వరకు కూడా ఏడ్చాడు. కొంచెం పెద్దవాళ్ళవుతున్నారు కదండీ వీళ్ళు కూడా. వీళ్ళకి కూడా అన్నీ తెలుస్తున్నాయనమాట. అందరితో ఉండాలి. ఈ 15 డేస్ చక్కగా గడిచాయి కదా! అందరితో ఆడుకున్నాం కదా! అని అవన్నీ గుర్తు చేసుకొని సాత్విక్ అయితే చాలా ఏడ్చాడండి. పాపం అనిపించింది. మా సాత్విక్ చాలా సెన్సిటివ్ అండి. సాత్విక్‌కి ప్రేమలు, అనుబంధాలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువనమాట. అందరితో చాలా తొందరగా కలిసిపోతాడండి. ఆహ్, కొంచెం అటాచ్‌మెంట్స్ ఎక్కువుంటాయనమాట. మా సాహితమ్మ అలా కాదు. అందరితోనే అంత ఈజీగా కలవదు. కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా ఉంటదండి. ధైర్యం ఎక్కువ మా సాహితమ్మకి. మా సాత్విక్ అయితే సెన్సిటివ్. బట్ ఆడపిల్లలు అలాగే ఉండాలండి. మా సాహితమ్మలానే ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఎక్కడివక్కడ వదిలేయాలి అని అనుకుంటాను నేను. సో, మా సాత్విక్ అయితే చాలా సెన్సిటివ్ అండి. అర్జున్ అంటున్నారనమాట. అందుకే ఇన్ని రోజులు ఉండకూడదు. ఎక్కువ రోజులుంటే పిల్లలు కూడా అందరికీ అలవాటయిపోతారు. రావడానికి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎక్కువ రోజులు ఉండకూడదు. వచ్చి ఒక 1 వీక్, 10 డేస్ ఉండి వెళ్ళిపోవాలి అని అంటున్నారనమాట. కానీ సాత్విక్ ఎప్పుడు గూడా ఇంతిలా ఏడవలేదండి వస్తున్నప్పుడు. ఫస్ట్ టైమ్ ఇంతిలా గుక్కపెట్టి ఏడ్చాడు. నాకు భయమేసిందండి. వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉంటాడా ఏంటి? అందరి గురించి బెంగ పెట్టుకుంటాడేమో అని నాకు కొంచెం భయమేసిందనమాట. బట్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక వాళ్ళ డ్యాడీ మళ్ళీ మార్చ్‌లో వస్తారు కదమ్మా మీరు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దురులే మార్చ్‌లో అని ఇంక అన్నీ చెప్పారనమాట. అప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడండి. ఇంక వాడు ఏడుపు ఆపించడం కోసం వాళ్ళ డ్యాడీ వాడు అడిగినవన్నీ కూడా కొనిచ్చేసారిక్కడ. ఇంకా పిల్లలు అట్లా ఏడిస్తే ఇంకా ఆ బెంగలోనే ఉంటారేమో అని మనకి బెంగ ఉంటుంది కదండీ! ఇంకా అందుకని ఇంక వాడు అడిగినవన్నీ వాడి ఏడుపు ఆపడం కోసం వాడు అడిగినవన్నీ కూడా కొంటున్నారు వాళ్ళ డ్యాడీ ఇక్కడ. ఇంక మేము వెళ్ళే ట్రైనయితే కరెక్ట్ టైంకే వచ్చేసిందండి. తాడేపల్లిగూడెం నుంచి 11:45కి ఒక్కొక్కసారి 12 అయిపోతుంది. మనం ఇక్కడ ఏ టైంకైతే ఎక్కుతామో ఝాన్సీలో అదే టైంకి దిగుతామండి. అంటే 24 అవర్స్ ట్రైన్ జర్నీ అనమాట. ఈ ట్రైన్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆగదండి. ఎక్స్‌ప్రెస్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయితే గనక తాడేపల్లిగూడెంలో స్టార్ట్ అయిన తర్వాత ఏలూరులో స్టాప్ ఉంటుంది. తర్వాత విజయవాడలో స్టాప్ ఉంటుందనమాట. ఈ ట్రైన్ జర్నీ మాకు అలవాటయిపోయింది గాబట్టి పెద్దగా బోర్ అనిపించదండి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆగదు కదా! అలా వెళ్తూనే ఉంటుంది కదా! అందుకని పెద్దగా బోర్ అనిపించదు. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత అన్ని బ్యాగులన్నీ కూడా చక్కగా సర్దుకున్న తర్వాత సో, లంచ్ అయితే చేస్తున్నాం. పిల్లలకి కర్డ్ రైస్ అండ్ మేమైతే పులిహోర తెచ్చుకున్నామండి. అత్తమ్మే ప్రిపేర్ చేశారు ఈసారి. ఎవ్రీ టైము జర్నీ అంటే ఇంక నేనే ఎర్లీగా లేచి కావాల్సిన ఫుడ్ అంతా కూడా నేనే ప్రిపేర్ చేసుకునేదాన్నండి. ఇంక ఈసారి నాకు హెల్త్ బాగోకపోవడం మార్నింగ్ టెంపుల్ అవి విజిట్ చేశాం కదా! అందుకని అత్తమ్మే ఫుడ్ ప్రిపేర్ చేశారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు పులిహోర తినరండి. అందుకని వాళ్ళకి కర్డ్ రైస్ కలిపారనమాట. ఇంకా వాళ్ళకి పెరుగన్నం తినిపించేసి మేమైతే పులిహోర తిన్నాము. ఈసారి ఫుడ్‌కి కొంచెం ఇబ్బంది పడ్డామండి. అంటే నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే గనక నెక్స్ట్ డేకి కూడా ఉండేలాగా అట్లా ప్లాన్ చేసుకుంటానండి. చపాతీ లేదంటే ఇడ్లీ పిండి రొట్టెలు అటువంటివి తీసుకొస్తాను. నెక్స్ట్ డేకి కూడా ఉంటాయి కదండీ చపాతీ అవి అయితే. సో, అట్లా ప్లాన్ చేసుకుంటాననమాట. బట్ ఈసారి నేను ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఫుడ్‌కి కొంచెం ఇబ్బంది పడ్డామండి. ఇది నైట్ అనమాట. నైట్ మేము ఆహ్, ఆర్డర్ పెట్టుకున్నాం బయట నుంచి ఫుడ్డు. ట్రైన్ ఫుడ్ కాదండి. సో, బయట నుంచి పిల్లలకి సాంబార్ ఇడ్లీ, మసాలా దోస ఆర్డర్ పెట్టామనమాట. వరంగల్లో ఎక్కడో అక్కడ ఆ స్టేషన్ దగ్గర మాకు ట్రైన్ లోపలికే ఫుడ్ అయితే వచ్చేసింది. సో, పిల్లలకి టిఫిన్ అయితే తినిపించేసాను కొంచెం ఎర్లీగానే. సో, మాకైతే మార్నింగ్ తీసుకొచ్చిన పులిహోర ఉందనమాట కొంచెం. సో, మేమైతే అది తిన్నాము. ఈ ట్రైన్‌లో ఏంటంటే పెద్దగా మనం తినే స్నాక్స్ కూడా ఏమీ రావండి. వచ్చినా కూడా అస్సలు బాగోవనమాట. ఈ బ్రెడ్ ఆమ్లెట్, శాండ్‌విచెస్ ఇవి వస్తాయి గానీ అవస్సలు మనం తినలేము. ఈ ట్రైన్‌లో ప్యాంట్రీ ఉంటుందండి. మనం ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది గానీ ఫుడ్డు కొంచెం కాస్ట్ ఎక్కువ. అసలు టేస్ట్‌లెస్ అనమాట. మనకి ఆహ్,
సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ కడుపు నిండిన ఫీలింగే ఉండదండి అసలు. నాకు ఈ ట్రైన్‌లో ఫుడ్ అస్సలు నచ్చదు. సో, మనం ఆంధ్రాలో ఉన్నంత వరకు బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మన ఆంధ్ర బోర్డర్ దాటేసిన తర్వాత ఇంక బయట ఆర్డర్ పెట్టుకున్నా గూడా ఆ ఫుడ్ గూడా అస్సలు బాగోదనమాట. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్‌లోనే ఆలు పరోటా వచ్చిందనమాట. సో, పిల్లలు తింటాము అంటే తీసుకున్నాము. అది పిల్లలకి నచ్చలేదండి. వాళ్ళు తినలేదు. మేము తిందామని ట్రై చేసాం గానీ, మాకు కూడా అస్సలు నచ్చలేదనమాట. ఆలు పరోటా అసలు టేస్ట్‌లెస్ అండి. అందులో ఆలు కర్రీ ఇచ్చారు. అది కూడా అస్సలు బాలేదనమాట. సో, ఆలు పరోటా అయితే పడేసాము. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత సో, లంచ్ ప్రిపేర్ చేసుకొని తినడమే. ఇంక ఝాన్సీకి దగ్గరలోకైతే వచ్చేసామండి. ఇప్పటి వరకు స్వెటర్స్ అవి ఏమీ వేసుకోలేదు. చక్కగా చాలా ఫ్రీగా ఉన్నాము. మన ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి. ఇంకిప్పుడు స్వెటర్స్ వేసేసుకోవాలండి. ఇంక మళ్ళీ చలిలోకొచ్చేస్తున్నాం గదా! సో, లాస్ట్ పెట్టిన వీడియోలో అడిగారనమాట. లక్ష్మి గారు ఇప్పుడు యూపీలో ప్రెజెంట్ ఎలా ఉందండి? చలి తగ్గిందా అని. చలిగానే ఉందండి. మేమొచ్చిన రోజునైతే నైట్ ఫుల్లు వర్షం పడిందనమాట యూపీలో. తర్వాత 2 డేస్ కూడా వర్షం పడింది. చలికి తగ్గట్టు ఆ వర్షం చాలా చలిగా అయితే ఉందనమాట ప్రెజెంట్ కూడా. ఇంకా ఝాన్సీ రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసాము. చూసారు కదండీ! ఎంత జనమున్నారో ఈ ట్రైన్‌కి. ఇది ఝాన్సీ నుంచి ఇంకా నెక్స్ట్ ఢిల్లీ వెళ్తుందనమాట. ఇంక ఝాన్సీ నుంచి ఢిల్లీ వెళ్ళేవాళ్ళు చాలామందుంటారు కదా! ఇంక ఈ ఝాన్సీలో ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోద్దనమాట. క్రౌడ్ ఎక్కువగా ఉంది చూసారు గదా! సో, వీళ్ళందరూ కూడా ఢిల్లీ, మధుర అటు సైడ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంక ఈ ట్రైను ఎక్కేస్తారు. ఈ ట్రైన్ ఇప్పుడు ఇక్కడ ఝాన్సీలో ఫుల్ అయిపోతుంది. ఇంకా స్టేషన్ బయట మా కార్ రెడీగా ఉందనమాట. ఇంకా కారైతే ఎక్కేసాము. సో, సేఫ్‌గా ఆంధ్ర నుంచి ఉత్తరప్రదేశ్ అయితే వచ్చేసామండి. ఇంకా రేపటి నుంచి సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోతారు. మా హస్బెండ్ ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతారు. నేను నా ఇంటి పనుల్లో బిజీ అయిపోతాను. రేపటి నుంచి ఇంకా మా రొటీన్ మాకు ఉంటుందనమాట. ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి మేము మా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఇది ఆఫ్టర్‌నూన్ టైమ్ అనమాట. బట్ ఆఫ్టర్‌నూన్ అయినా సరే ఇంకా మంచుందండి. ఎండ రాలేదు. సో, చాలా చలిగా ఉంది. మేము దిగిన వెంటనే ఇంక స్వెటర్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం. ట్రైన్‌లో ఉన్నప్పుడే వేసేసాంలెండి. ఇంక ప్యాక్ అయిపోయామనమాట. ఇంకిక్కడ ఈ చలి తగ్గే వరకు స్వెటర్స్, కాళ్ళకి సాక్స్‌లు ఇవన్నీ ఉంటాయి. టోపీలు. ఆహ్, ఇంక ఈ మంత్ అయిపోతే గనక చలి చాలా వరకు తగ్గుతుందిలెండి. ఫిబ్రవరి మంత్ ఎండింగ్‌కి ఆహ్, ఇంక చలి చాలా వరకు తగ్గుతుంది. ఇంకా మా కాలనీలోకైతే వచ్చేసాము. మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ అవి ఏం తినలేదు కదండీ! ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఫస్టు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనం తినే ఫుడ్ దొరకదు కాబట్టి, మనం ఎంత జర్నీ చేసొచ్చినా, హెల్త్ బావున్నా, బాగోకపోయినా మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకొని తినాలండి. అదే మన ఆంధ్రాలో అనుకోండి బయట నుంచి తెచ్చేసుకోవడమో, ఏ టిఫినో చేయడమో, వెళ్ళేటప్పుడే ఏ టిఫినో చేయడమో, లేదంటే కర్రీ పాయింట్స్ ఉంటాయి. కర్రీ తెచ్చుకోవడమో, ఇవన్నీ చేస్తాము. బట్ ఇక్కడ ఆ ఆప్షన్స్ ఏమీ లేవనమాట. ఇక్కడ మనం తినే ఫుడ్ అస్సలు దొరకదండి. మనం ఎంత నీరసంగా ఉన్నా సరే, మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇంటికొచ్చేసరికి దగ్గర దగ్గర 1:00 అయిపోయింది. ఈసారి ఎందుకో లేట్ అయిందండి. 12:30 ఆ టైంకి వచ్చేసేవాళ్ళం. ఈసారి లేట్ అయిపోయిందనమాట. ఇంక వచ్చిన వెంటనే సో, ఒక గ్యాస్ స్టవ్ పైన రైస్ పెట్టేసాను. ఇంకొక స్టవ్ పైన పప్పు, టమాటో పెట్టాననమాట. ఇంకా ఫాస్ట్‌గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.